వందనాలయ్యా. వందనాలండి. నరసరావుపేట నుండి హేబెల్ రాజు గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఓఫీర్ సార్తో పంచుకోండి. వందనాలయ్యా. వందనాలు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి క్రైస్తవుల్లో టాటూస్ వేయించుకుంటే పరలోకానికి లేదు అని అంటారు. కానీ క్రీస్తుని చూపించేలా టాటూస్ వేసుకోవచ్చా? అంటే సిలువ కానీ యేసుప్రభు బొమ్మ కానీ టాటూస్గా వేసుకోవచ్చు. అసలు పచ్చబొట్లు పొడిపించుకోవద్దని ధర్మశాస్త్రంలో ఎందుకు చెప్పారంటే, వాళ్ళు మత సంబంధమైనటువంటి చిహ్నాలు పొడిపించుకొని శాశ్వతంగా నేను ఫలానా దేవత భక్తుణ్ణి అని శరీరంలో చెరిగిపోని ముద్ర వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్లు ఏవో తీశారు. సిలువే పచ్చబొట్టు పొడిపించుకుంటాడు ఒకడు, మరి వాడు నరకానికి ఎందుకు వెళ్ళాలి? తర్వాత పచ్చబొట్ల గురించి ఒకటే మీకు అల్టిమేట్గా చెబుతున్నాను. క్రైస్తవులు మనము ఏమి నమ్మాలన్నా, ఏ సిద్ధాంతాన్ని నమ్మాలన్నా, ఏ ఆచారాన్ని ఆచరించాలన్నా, ఏది నిషేధించాలన్నా మనకు విశ్వాస ప్రమాణము కొలబద్ద ఏంటంటే, యేసు ప్రభు నోరారా ఆ మాట చెప్పినట్టయినా ఉండాలి, అపోస్తలులు చేసినట్టయినా ఉండాలి. యేసు ప్రభు వారు నోరారా చెప్పనిది, అపోస్తలులు చేయనిది మనం ఒక సిద్ధాంతం చేయకూడదు. ఈ పచ్చబొట్ల గురించి కొత్త నిబంధనలు ఒక్కచోట కూడా రాయబడలేదు. పచ్చబొట్ల కిందకి వీళ్ళు బోధలు తీసుకొని ఆ రూల్ కిందకి వస్తే ముందు వీళ్ళని పట్టుకొని సున్నతి చేయాలి. ముందు సున్నతి ఎందుకు చేసుకోరు? ఒక పచ్చబొట్టు గురించి ఎందుకు మాట్లాడతారు? కనుక ఇవన్నీ ఏంటంటే సరైన పునాది లేని బోధకులు సంఘానికి నాయకులు అయిపోతుంటే ఇలా జరుగుతుంది కన్ఫ్యూషన్. అంటే క్రైస్తవుల్లో ఒక అపోహ అనేది క్రియేట్ చేశారు, ఏది పచ్చబొట్టు పొడిపించుకుంటే పరలోకంలోకి ఎలవ్ లేదు. ఇప్పుడు అట్లా కదండి, ఒక రక్షణ పొందక ముందు ఏదో ఒక పచ్చబొట్టు వేయించుకున్నాడు, తర్వాత సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, నీళ్ళలో బాప్తిసం పొందాడు, మరి రక్షణ లేదా వాడికి? అదంతా పొరపాటు, సరైన అపొస్తలిక బోధ కాదు అది. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్.